కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. ఎలక్షన్లకి ముందు సంపద సృష్టించిన సంపదని మీ అందరికీ పంచుతాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సంపద పెంచాలి అంటే కేవలం ఒకటే మార్గం, ఏంటంటే పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి రావాలి, వచ్చి పరిశ్రమలు పెట్టాలి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసి భయపడి పారిపోతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ప్రజా సంకల్పం అన్న ఒక ఈ పేపర్లో దీనికి సంబంధించి మంచి ఆర్టికల్ అనేది రాయడం జరిగింది. ఆర్టికల్ మొత్తం చదివి మిమ్మల్ని బోర్ చేయను, ఇంపార్టెంట్ అంశాల గురించి మాట్లాడతాను. అందుకే ఈ వీడియోని ఒక లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రజలందరికీ ఈ నిజాలు తెలియాలి, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలియాలి అంటే మన ఈ వీడియో అనేది వైరల్ అవ్వాలి. మీరు ఒక లైక్ చేస్తే వీడియో అనేది వైరల్ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది మనం ఇక్కడ చూసుకుంటే ఒక అంతర్జాతీయ కంపెనీ ఉన్నది. ఆ కంపెనీ పేరు వచ్చేసి వికాట్ అని చెప్పేసి, ఇదొక సిమెంట్ కంపెనీ. ఈ సిమెంట్ కంపెనీకి ఒక డైరెక్టర్, పూర్తి స్థాయి డైరెక్టర్ ఉన్నారు. ఆ డైరెక్టర్ని ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ పేరు మీద అరెస్ట్ చేయడం జరిగింది. ఆ డైరెక్టర్ పేరు ఏంటంటే గోవిందప్ప. ఈ కంపెనీ గురించి నేను చదివితే నిజంగా ఆశ్చర్యపోయినా. ఇక్కడ కొన్ని కంపెనీ డీటెయిల్స్ అన్నవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కంపెనీ డీటెయిల్స్ చూస్తే ఈ కంపెనీ అనేది 165 సంవత్సరాల పాత కంపెనీ, అంటే 1867లో ఈ కంపెనీ అనేది స్థాపింపబడ్డది. ఈ కంపెనీ 2024 కేవలం ఒక సంవత్సరంలోనే 44,316 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అంత పెద్ద కంపెనీ ఇది. ఈ కంపెనీ 12 దేశాల్లో విస్తరించి ఉంది. అంత పెద్ద కంపెనీ ఇది. ఈ కంపెనీ యొక్క డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, ఆయనని లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఆయన చేసిన కేవలం ఒకే ఒక తప్పు ఏంటంటే ఆయన భారతీయ సిమెంట్లో 51% మెజారిటీని కొన్నాడు. అది కూడా ఎప్పుడు కొన్నాడు అంటే 13 ఏళ్ల కింద కొన్నాడు. అదే ఆయన చేసిన పాపం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తెలుసు అన్న ఒకే కారణం చేత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక టెర్రరిస్ట్ని, ఒక మర్డరర్ని అరెస్ట్ చేసినట్టు పాపం బాలాజీ గోవిందప్ప గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆ విజువల్స్ పచ్చ మీడియాలో వేసుకొని మరీ ఆనందపడుతున్నారు. ఇందాక నేను చెప్పినట్లు ఎవరో టెర్రరిస్ట్ని, మర్డర్ని తీసుకెళ్తే ఎలాగ విజువల్స్ చూపిస్తారు అట్లా చూపిస్తున్నారు. ఎవరిని అంటే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ యొక్క డైరెక్టర్ని, అది కూడా నేను ఇందాక చెప్పిన ఎంత పెద్ద కంపెనీ అది. మరి ఇట్లా వ్యాపారస్తుల్ని, కంపెనీలని భయాందోళనలకు గురి చేస్తే ఎవరు వస్తారు ఆంధ్రప్రదేశ్కి? ఎవరు వస్తారు? ఎవరు పెట్టుబడులు పెడతారు? పెట్టుబడులు లేదే ఆంధ్రప్రదేశ్లో ఏ సంపద ఎట్లా సృష్టిస్తారు చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. సరే, బాలాజీ గోవిందప్ప గారి విషయమే కాదు, ఇంకో విషయం మనం చూసుకుంటే ఇక్కడ జిందాల్ గారు మీకు గుర్తుండే ఉంటుంది. జిందాల్ అని చెప్పేసి అప్పట్లో జేత్వానీ గారి కేసు ఒకటైంది. ఆ జేత్వానీ గారి కేసులో జిందాల్ గారి మీద ఎంతలా కక్ష కట్టారో మనందరం చూసినాం. ఈరోజు జైత్వానీ గారి కేసు మీద, ఆ జైత్వానీ గారి పేరు మీద కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉద్యోగాలు కోల్పోయి పోస్టింగులు లేక కూర్చున్నటువంటి పరిస్థితి. ఆ కేసులో జిందాల్ గారి పేరు ఎంతలా హైలైట్ అయిందో మనందరం చూసినాం. కేవలం ఆ కారణంగా ఆంధ్రప్రదేశ్లో సేఫ్టీ లేదు, పరిశ్రమలకి లేదు, పారిశ్రామికవేత్తలకి లేదు అని చెప్పేసి జిందాల్ గారు ఆంధ్రప్రదేశ్లో పెట్టవలసినటువంటి 3 లక్షల కోట్లు దాదాపు బిజినెస్, 3 లక్షల కోట్ల బిజినెస్ తీసుకుపోయి మహారాష్ట్రలో పెట్టాడు. అసలు ఎక్కడ పెట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి. 3 లక్షల కోట్ల రూపాయలు ఆయన ఒకవేళ బిజినెస్ పెట్టుంటే ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకి సఖ్యత ఉంది అని, కేవలము జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకి మంచి రిలేషన్ ఉందని చెప్పేసి కడుపు మంటతో జత్వానీ అని చెప్పేసి ఒక కేసుని క్రియేట్ చేసి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని టార్గెట్ చేయడానికి, ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడానికి జేత్వానీ గారి కేసుని వాడుకొని ఇండైరెక్ట్గా జిందాల్ గారి మీద ఆరోపణలు చేయడం వల్ల పాపం ఆయన రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. 3 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ అన్నది ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటి మహారాష్ట్రలోకి వెళ్ళిపోయింది. ఇక జత్వానీ కాకుండా ఇంకేమన్నా అంటే చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇక్కడ రాసిండు కుమారమంగళం బిర్లాకు చెందినటువంటి అల్ట్రాటెక్, అది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి పేరు కుమారమంగళం బిర్లా గారి అల్ట్రాటెక్ అని చెప్పేసి. దాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ డీటెయిల్గా రాయడం జరిగింది. ఎక్కడ అంటే ఇది చూడండి, ఆదినారాయణ రెడ్డి అరాచకం. ఇక్కడ పైన చదివితే మీకు
తాడిపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ మీద బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వివిధ రకాలుగా దాడులు చేస్తూనే ఉన్నారు. నాకు అర్థం కాక అడుగుతాను, అల్ట్రాటెక్ అన్న పరిశ్రమ దేశంలో ఆ పేరు వినని వాడే లేడు. అల్ట్రాటెక్ అంటే ఈ పరిశ్రమ ఎంత ఫేమస్ అంటే ప్రధాని గారిని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యేంత ఫేమస్. అట్లాంటి పరిశ్రమలను కూడా వదిలిపెడతలేదు. అది కూడా ఎవరు? డైరెక్ట్గా బీజేపీ నాయకుడు. ఎంత ఘోరం అండి! ఆదినారాయణ రెడ్డి గారి అరాచకం, అల్ట్రాటెక్ మీద కూడా అరాచకం అంట. సరే, అల్ట్రాటెక్ తోటి ఆగిర్రా అంటే అల్ట్రాటెక్ తోటి ఆగలే. మళ్ళీ ఏం చేసారు అంటే భవ్య విష్ణు సిమెంట్స్కు బెదిరింపులు అని చెప్పేసి. కంపెనీ కనిపిస్తే చాలు బెదిరింపులే. ఇట్లా బెదిరించుకుంటూ పోతే ఎవడైనా సరే, ఇప్పుడు నేనైనా సరే ఒక చిన్న దుకాణం పెట్టాలంటేనే మంచి వాతావరణం ఉండాలి, చుట్టుపక్కల ఏ ఇష్యూస్ ఉండకూడదు అని చెప్పేసి దుకాణం పెట్టడానికి ఆలోచిస్తా. కంపెనీ పెట్టడానికి ఎందుకు ఆలోచించరు? ఆలోచిస్తారు కదా. ఏంటి భవ్య విష్ణు సిమెంట్స్కు బెదిరింపులంట. ఇది చేసింది ఎవరు అంటే ఎరపతినేని. ఇక్కడ చెప్తున్నారు కదా, పల్నాడు జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలపై పిడుగురాళ్ళ టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు దాడులు సాగిస్తున్నారు. ఓరి ఎంకమ్మ జీవితం! దాడుల మీద దాడులు, అన్నీ దాడులు. దేనికి దాడులు? కేవలం డబ్బు కోసం దాడులు ఇంతలా జరుగుతున్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే మళ్ళీ వెళ్దాము. మళ్ళీ పైకి వెళ్తే మనం ఇక్కడికి ఇగో జాతీయ రహదారుల కాంట్రాక్టుల్లో సీఎం రమేష్ ఆది మధ్య ఆధిపత్య పోరు. జాతీయ రహదారులు కూడా మాకే కావాలి, ఈ కాంట్రాక్టులు మాకే కావాలి, బయట వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి ఇక్కడ ఇద్దరు కూడా బీజేపీ నాయకులే. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే జాతీయ రహదారుల కాంట్రాక్టుల కోసం సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఇద్దరు కొట్టుకున్నారు. కర్రలు రాళ్లతో కొట్టుకున్నారు. అది కూడా అమ్మ జీవితం, కర్రలు రాళ్లతోటి ఇద్దరు కూడా మళ్ళీ ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు. కింద చూసుకుంటే దాల్మియా సిమెంట్స్పై కూటమి సర్కార్ పగబట్టింది. గా మింగేసిండు, పాబట్టింది అని రాసిండు. సరే, ఆయన మిస్టేక్ అయి ఉంటుంది. నాకు వచ్చిందే చదవడం కొంత, అందులో మళ్ళీ పీకేస్తే నాకేమొస్తుంది. నెక్స్ట్, ఈ ఏడాది ఏప్రిల్ 17న మొత్తంగా 793 కోట్ల ఆస్తులు జప్తు. ఎవరి అంటే దాల్మియా సిమెంట్ ఆస్తులు జప్తు. అది కూడా ఎంత? 793 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేస్తే ఎవరు మాత్రం బిజినెస్ మ్యాన్లు వస్తారా ఆంధ్రప్రదేశ్కి? ఎవరన్నా వస్తారా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ శ్రీకాకుళంలో యూబీ కంపెనీకి బెదిరింపులు. అమ్మ జీవితం! ఆ యూబీ కంపెనీ ఏందో, ఆ బీర్ల కంపెనీ అనుకుంటా. ఇక్కడ చూడండి, అగో ఇదే బీర్ల కంపెనీ, యునైటెడ్ బెవరేజెస్, అదే కదా యూబీ కంపెనీకి. ఏమని అంటే కోట్లు డిమాండ్ చేస్తున్నారంట. ఎవరు చేస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే శ్రీకాకుళం జిల్లాలో యూబీ బీర్ ఫ్యాక్టరీలో కూటమి నేతల అలజడి సృష్టించారు. మీరు గుర్తునే ఉంటుంది, గవర్నమెంట్ ఫామ్ అయిన కొన్ని రోజులకే పోయి రౌడీజం చేశారు. ఏంది అంటే బీజేపీ ఎమ్మెల్యే కడుకుదిటి ఈశ్వరరావు గారు, ఈశ్వరరావు గారు అంట. ఈయన ఏం చేసిండంటే లారీకి 1000 రూపాయలు, ఈ కంపెనీ నుంచి లారీ బయటికి పోవాలంటే మాకు 1000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఒక రూల్ పెట్టిండంట. నెలకి 1.50 కోట్లు, 1.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిండంట. బాబా, ఇదే బాగుంది. ఏముంది? 10 కోట్లు పెట్టి ఎమ్మెల్యే అయి హాయిగా 100 కోట్లు 150 కోట్లు సంపాదించుకోవచ్చు. తక్కువ అంటున్నా. అంటే 1000-2000 కోట్లు కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారనుకోండి, అది వేరే సంగతి. ఇలాగా ప్రతి పరిశ్రమని అడ్డుకోవడము, ప్రతి చోట ఏదో ఒక పుల్ల పెట్టడము, పరిశ్రమలు రాకుండా పరిశ్రమలని భయపెట్టడము, ఈ కార్యక్రమాలు చేస్తూ పోతే మరి రాష్ట్రంలో ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అదే కాకుండా ఒక షాకింగ్ న్యూస్, ఒక్క పారా చదువుతా మీకు. షాకింగ్ న్యూస్. అప్పులు సంపద ఆవిరి తప్ప ఆదాయం ఏది అని చెప్పేసి ఇక్కడ ఒక బాక్స్లో 2 అక్షరాలు రాశాను. ఏంటంటే రాష్ట్రంలో 2023-24లో వచ్చిన ఆదాయం 24-25లో రాకపోగా 5,520 కోట్లు తగ్గింది, దరిద్రమైంది. అంటే 23-24లో వచ్చిన ఆదాయం కంటే 24-25లో వచ్చిన ఆదాయం పెరగాలి, ఎంతో కొంత పెరగాలి. పెరగకపోగా అది కూడా 5,520 కోట్లు తగ్గింది అంటే రాష్ట్ర ఆదాయం తగ్గుతున్నట్టే కదా. తగ్గుతున్నప్పుడు నువ్వేం చేయాలి? పరిశ్రమల్ని ఎంకరేజ్ చేయాలి. సరే, వాడా వీడా మనోడా పరాయోడా మన కులపోడా పక్క కులపోడా మన మతపోడా పక్క మతపోడా అదంతా పక్కన పెట్టేసి రాష్ట్రం ముఖ్యం అన్న ఒక దాని మీద నడిచి
రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి 4 ఉద్యోగాలు రావాలి, రాష్ట్ర ఖజానా పెరగాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో నువ్వు పనిచేయాలి. నువ్వేం చేస్తున్నావు? వచ్చినట్టు పులబెడుతున్నావు. ఏంది అంటే కక్ష సాధింపు. ఆ జగన్మోహన్ రెడ్డితో నవ్వుకుని మాట్లాడిండా? ఆ కథ తొయ్యండి లోపలికి. ఆ జగన్మోహన్ రెడ్డి గారితో క్లోజ్గా ఉన్నాడా? తొయ్యండి లోపలికి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పర్సంటేజ్ ఉందా? తొయ్యండి లోపలికి. నాకు అర్థం కాదు. గోవిందప్ప అన్న వ్యక్తి ఆయన చేసి తప్పేంది? కేవలం భారతీయ సిమెంట్లో 51% షేర్స్ ఉన్నాయని చెప్పేసి ఆ వ్యక్తిని, ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ని, ఒక పెద్ద కంపెనీకి డైరెక్టర్ని తీసుకొచ్చి ఈరోజు టెర్రరిస్ట్ లాగా అరెస్ట్ చేశారు. అది కూడా లిక్కర్స్గా. ఇద్దరం అర్థం కావట్లేదు. ఆ మనిషి ఏమో సిమెంట్ ఫ్యాక్టరీకి డైరెక్టర్, అరెస్ట్ చేసిందేమో లిక్కర్ స్కామ్కి. సిమెంట్ ఫ్యాక్టరీలకి లిక్కర్ స్కామ్కి ఏమన్నా సంబంధం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. వాడెవడో చెప్పిండు పేరు, అది కూడా ఏంటంటే చెప్పినోడు మళ్ళీ సంతకం పెట్టలే, వీళ్ళే రాసుకున్నారు. వీళ్ళే ఒక స్టేట్మెంట్ రాసుకున్నారు. ఎవరో ఫలానా వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిండు అని చెప్పేసి, కేసీరెడ్డో స్టేట్మెంట్ ఇచ్చిండంట. అందులో ఈయన పేరేదో ఉందనుకుంటా. కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చింది కసిరెడ్డో అంటున్నారు, కానీ కింద ఆ కసిరెడ్డి సిగ్నేచరే లేదు. మరి నేను కూడా రాసుకోవచ్చు కదా ఒక మంచి స్టేట్మెంట్. ఎవడు పడితే ఆడు రాసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఏంది నాకు అర్థం కావట్లేదు. సరే, ఎవరి పేరన్నా ఎవడన్నా చెప్తే అరెస్ట్ చేసేస్తారా? రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారి పేరు జైల్లో ఉన్నటువంటి ఒక ఖైదీ చెప్తాడు, అరెస్ట్ చేస్తారా? నారా లోకేష్ గారి పేరు చెప్తాడు, అరెస్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారి, ప్రధానమంత్రి గారి పేరు చెప్తాడు, అరెస్ట్ చేస్తారా? ఏమన్నా ఉండాలి కదా. దీనివల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దేశ పరువు కూడా పోతుంది. ఇంత పెద్ద కంపెనీ, ఈ కంపెనీకి విదేశాల్లో 12 దేశాల్లో ఈ కంపెనీ అనేది రన్ అవుతుంది. అట్లాంటప్పుడు వేరే దేశాల్లో భారతదేశం పరుగు పోదా? అరే ఫలానా కంపెనీ డైరెక్టర్ని అరెస్ట్ చేశారంట అని చెప్పేసి వేరే దేశాలలో మాట్లాడుకోరా? ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఏమీ లేదంట, కేవలం రాజకీయ కారణాల వల్ల అని చెప్పేసి అరెస్ట్ చేశారంట చెప్తే మరి దేశం పరుగు పోతా? ఇది ఒక ఎత్తు అయితే, ఇంకో జోక్ ఏంటంటే ఈ కేసు ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ కంపెనీ లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో, ఈ కేసు అన్నది కోర్టులో నిలబడదు. మళ్ళీ కోర్టులో నవ్వి కొట్టేయాలి కేసు, అట్లుంది. అక్కడ కూడా లేదు మాకు రిమాండ్ కావాలి అని చెప్పేసి రిక్వెస్టులు చేసి లోవర్ కోర్ట్స్లో ప్రెజర్ చేసి రిమాండ్ తీసుకుంటున్నారు. అది నేను అన్నది కాదు, మళ్ళీ హైకోర్టే అన్నది కొన్ని కేసులలో. లోవర్ కోర్ట్స్ ఎందుకు ఇట్లా చేస్తున్నాయని చెప్పేసి, అట్లీస్ట్ రిమాండ్ రిపోర్టు చదువుతలేవు లోవర్ కోర్ట్స్ అని చెప్పేసి ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పింది. దీనికంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో సంపద అన్నది ఇలా సృష్టించడానికి అవకాశం ఉందా? పరిశ్రమలను బెదిరిస్తే, పారిశ్రామికవేత్తలను బెదిరిస్తే సంపద అన్నది సృష్టించవచ్చా? తప్పకుండా ఈ విషయం మీద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని ఇందాక నేను చెప్పినట్టు తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. లైక్ చేస్తే వీడియో అన్నది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది, ప్రజలందరి దాకా చేరుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.